Hello friends, welcome to LTX classes and welcome to the today's burning issue. So friends, recently manaki Supreme Court of India have delivered a landmark judgment with respect to article number 39B and as well as 31C, 39B of the Constitution of India. సో దీనికి సంబంధించినటువంటిది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా పాయింట్ బై పాయింట్ మనం అయితే కనుక చూద్దామండి. ఐ హ్యావ్ రిటర్న్ యూ ద డీటెయిల్డ్ ఎలాబరేటెడ్ నోట్స్ అయితే కనుక నేనైతే కనుక మీ గురించి రాశాను. సో ఈవెన్ ఏదైనా ఫ్లో మీరు మిస్ అయినా కూడా సో వన్స్ ఇఫ్ యూ రీడ్ ద నోట్స్ after the video, so definitely you can understand the issues very easily. Yes, so let us start the discussion. So first of all ఏంటంటే on November 5th recently a 9-judge constitutional bench అండి, so this was a constitutional bench of the Supreme Court of India recently ruled that the government does not have the authority to acquire and redistribute all the privately owned properties by categorizing them as material resources of the community. అంటే ప్రైవేట్లీ ఓన్డ్ ప్రాపర్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ యూ యాజ్ అన్ ఇండివిజువల్, మీ యాజ్ అన్ ఇండివిజువల్, సో ప్రైవేట్లీ ఓన్డ్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ అందరి దగ్గర నుంచి ఎక్వైర్ చేసేసుకుని సో వాటిల్ని ఇవి మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ కాబట్టి వీటన్నిటిని మళ్ళీ అందరికీ రీడిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి ఎక్వైర్ చేసుకునేటువంటి పవర్ లేదు అని చెప్పేసి మనకి చెప్తోందండి. అండర్ విచ్ ఆర్టికల్ నెంబర్ 39B ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అసలు ఇది జడ్జిమెంట్ మళ్ళీ మనం ఫైనల్గా లాస్ట్లో వన్స్ ద వీడియో ఈజ్ కంప్లీటెడ్ దెన్ వీ విల్ రీడ్ దిస్ జడ్జిమెంట్. ఇప్పుడు ఏం అర్థం కాకపోయినా కూడా ఏం పర్వాలేదు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ముందు 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పెట్టారండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 31C ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మీకు ఆల్రెడీ తెలుసు ఆర్టికల్ నెంబర్ 31 ఇంతకుముందు రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి దాన్ని ఫండమెంటల్ రైట్గా ఇవ్వడం జరిగింది. బట్ లేటర్ ఆన్ త్రూ ద 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 సో ఇట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండ్ వాజ్ యాడెడ్ యాజ్ ఎ లీగల్ రైట్. So subsequently there are other 3 important articles, that is 31A, 31B and as well as 31C అనేటువంటి వాటిని లిమిటేషన్స్గా మనకైతే కనుక యాడ్ చేయబడడం జరిగింది. వాటిల్లో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ 31C వెదర్ ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ రిమైన్, ఉందా లేదా అసలు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఫస్ట్ క్వశ్చన్ని మనకి అడ్రస్ చేశారండి. బికాస్ ఎందుకంటే 31C హ్యాస్ బీన్ సబ్జెక్టెడ్ టు మల్టిపుల్ కోర్ట్ జడ్జ్మెంట్స్. సో మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ కేశవానంద భారతి కేస్, మినర్వా మిల్స్ కేస్, సో ఇలా మనకి మల్టిపుల్ జడ్జ్మెంట్స్కి ఆర్టికల్ 31Cకి అయితే కనుక సబ్జెక్ట్ అయింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ అసలు ఫైనల్లీ ఆర్టికల్ నెంబర్ 31C వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 31C అనేటువంటిది మనకి ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అడ్రస్డ్ సో విత్ ఇన్ దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్. Second important question, article number 39B of the constitution. So the interpretation of article number 39B of the constitution, particularly in the context of application of policies. So now ఈ 2 క్వశ్చన్స్ని అడ్రస్ చేశారు, దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 31C అండ్ యాజ్ వెల్ యాజ్ 39 ఆఫ్ B. ఈ 2 పాయింట్స్ని మనకి అడ్రస్ చేయడం జరిగింది. లెట్ us ఫస్ట్ డిస్కస్ ద బేసిక్స్. అసలు ఏంటి 31B ఏంటి, 39B ఏంటి, 31C ఏంటి అనేటువంటివి బేసిక్స్ మనం తెలుసుకున్నాక అప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్గా మనం చూడొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ నెంబర్ 39B. సో ఆర్టికల్ నెంబర్ 39B తీసుకుంటే మీకు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, బికాజ్ వీ హ్యావ్ ఆర్టికల్ నెంబర్ 36 to 51 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే అర్థం ఏంటి, దీస్ ఆర్ ద పాలసీస్, దీస్ ఆర్ ద డైరెక్షన్స్, ఎవరికి ఇచ్చారు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద గవర్నమెంట్ ఆఫ్ ద డేకి ఇచ్చింది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ద డేకి నువ్వు ఇప్పుడు 5 years నిన్ను పీపుల్ ఎలక్ట్ చేసుకున్నారు, నువ్వు ఇప్పుడు వీళ్ళని గవర్న్ చేయాలి, వీళ్ళకంటూ పాలసీస్ నువ్వు తీసుకురావాలి, వీళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి నువ్వు చూసుకోవాలి. ఈ చూసుకోవడంతో పాటుగా వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద డైరెక్షన్స్ విచ్ ఐ గేవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్కి మనకి ఇవ్వడం జరిగిందండి. బట్ ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో మనకి గవర్నమెంట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలా వీటిల్ని. ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఎవరైనా కోర్టుని అప్రోచ్ అయ్యి, అంటే సుప్రీంకోర్టుని కానీ హైకోర్టుని కానీ అప్రోచ్ అయ్యి ఈ పర్టికులర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని గవర్నమెంట్ ఫాలో అవ్వలేదు, వైలేట్ చేసింది, యాక్షన్ తీసుకోండి గవర్నమెంట్ మీద అని ఎవరైనా కోర్టుకు వెళ్ళగలరా? సో యువర్ ఆన్సర్ ఈస్ నో.
So okay, because they are not enforceable. They are not enforceable. That means the directive principles of state policy are not mandatory, so they are not enforceable. ఒకవేళ ఇవి వైలేట్ చేసినట్లయితే కనుక ఎవరు కూడా కోర్టుని అప్రోచ్ అయ్యి గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకోమని అడిగేటువంటి హక్కు ఎవరికి ఉండదు. వెన్ కంపేర్డ్ విత్ ఫండమెంటల్ రైట్స్, సో ద ఫండమెంటల్ రైట్స్ మనకి ఏంటంటే దే ఆర్ లీగల్లీ ఎన్ఫోర్సియబుల్. ఈ పాయింట్ ఫస్ట్ మీకు అర్థం కావాలండి. ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఎన్ఫోర్సిబుల్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటివి నాట్ ఎన్ఫోర్సిబుల్. సో దట్ మీన్స్ వన్ కెనాట్ అప్రోచ్ ద కోర్ట్. ఎస్. సో ద క్వశ్చన్ కమ్స్ దెన్, నౌ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ దీస్ పాలసీస్. It is the duty of the government to implement these policies. ఐడియల్లీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఫండమెంటల్ రైట్స్గానే మెన్షన్ చేయాలి అని అనుకున్నారు. బట్ అప్పుడు మనకి ఇండిపెండెన్స్ అది వచ్చిన తర్వాత మన యొక్క ఎకనామిక్ రిసోర్సెస్, మన యొక్క పొజిషన్ చూసినప్పుడు ఏంటి అని అంటే కనుక మే నాట్ బి ఇట్ ఈజ్ సఫిషియంట్ టు గివ్ ఆల్ దీస్ యాజ్ ఫండమెంటల్ రైట్స్. సో ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనము ఫండమెంటల్ రైట్స్గా ఇచ్చేయటం అనేటువంటిది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. సో ఫర్ ఎ కంట్రీ దట్ వాజ్ జస్ట్ బోర్న్, దట్ జస్ట్ గాట్ ద ఫ్రీడమ్ అని చెప్పి ఆలోచించి ఒక సెపరేట్ మనకేంటి అని అంటే కనుక పార్ట్ని క్రియేట్ చేశారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సో ద కాన్స్టిట్యూషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని వీటన్నిటిని నేను డైరెక్షన్స్ని ఇప్పుడు మీకు ఇస్తున్నాను, వీటిల్ని మీరు ఏంటంటే మీరు 5 years పాటు రూల్ చేసినప్పుడు ఈ ప్రిన్సిపల్స్ని మీరు ఫాలో అవుతూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అండ్ మీకు ఎప్పుడెప్పుడు రిసోర్సెస్ మీకు ఎడిక్వేట్గా ఉన్నాయి అని అనిపించినప్పుడు ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని మీరు స్లోలీ ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ద ఫండమెంటల్ రైట్స్. అంటే ఒక్కొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్ని ఒక్కొక్క ఫండమెంటల్ రైట్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఏంటంటే సిటిజన్స్కి ఇచ్చేసేయాలి. సో దాట్ ఈస్ హౌ యూ షుడ్ ఎవాల్వ్. ఇంకా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వచ్చిన తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం మన కంట్రీ బాగా డెవలప్ అవుతుంది, ఎకనామిక్ రిసోర్సెస్ అన్నీ కూడా బాగుంటాయి. ఇంకా నేను చెప్పే డైరెక్షన్స్ ఏముండవు, అవన్నీ పీపుల్ యొక్క ఫండమెంటల్ రైట్స్ అయిపోవాలి అన్న ఉద్దేశంతో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇందులో మనకి యాడ్ చేయబడడం జరిగిందండి. వీటిల్లో 36 నుంచి 51 వరకు ఉన్నాయి కదా, వీటిల్లో ఇప్పుడు మన కాంటెక్స్ట్ ఏంటంటే 39B ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇంకా మిగతావన్నీ పక్కన పెడితే 39B ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో మనం ఇందాక అనుకున్నాం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి గవర్నమెంట్కి ఒక డైరెక్షన్ ఇస్తాయని. ఇక్కడ కూడా చూడండి, ఇట్ మ్యాండేట్స్ దాట్ the government should direct the policies to ensure that material resources of the community are distributed to the best serve public welfare. So the material resources of the community మనకి ఏవైతే ఉంటాయో వీటిల్ని మనం ఏం చేయాలి అని అంటే అందరికీ రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. సో దట్ ఇట్ షుడ్ సర్వ్ ద కామన్ గుడ్, ఇట్ షుడ్ సర్వ్ ద పబ్లిక్ వెల్ఫేర్. దిస్ హ్యాస్ బీన్ గివెన్ యాజ్ ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ బై ద గవర్నమెంట్. ఎస్. సెకండ్ వన్, 39C ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది కూడా డైరెక్టివ్ ప్రిన్సిపలే. ఇదేం చెప్తుంది, ద వెల్త్ అండ్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ నాట్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ ఫ్యూ హ్యాండ్స్. సో ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ కానివ్వండి, లేకపోతే వెల్త్ కానివ్వండి, ఎనార్మస్ వెల్త్ కానివ్వండి, కొంతమంది చేతుల్లోనే కాన్సన్ట్రేట్ అయిపోకూడదు. సో ఇట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ, ఇట్ షుడ్ బి స్ప్రెడ్ ఈక్వల్లీ అనేటువంటిది ఆర్టికల్ నెంబర్ 39C ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. నౌ టెల్ మీ 39B అండ్ 39C are they legally enforceable? No, because just it is the duty of the government to implement. Duty of the government to implement 39B and as well as 39C of the constitution. So then came article 31C. So article number 31C is part of fundamental rights and it is part of the fundamental rights. 31C అనేటువంటి దాన్ని గవర్నమెంట్ యాడ్ చేసింది. ఎందుకంటే నాకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రెండింటిని చెప్పింది, 39Bని 39Cని నేను ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే, ఇప్పుడు నేను కొన్ని లాస్ చేస్తాను, ఎందుకు 39Bని 39Cని ఇంప్లిమెంట్ చేయడానికి. కానీ ఒకవేళ ఈ లాస్ ఫండమెంటల్ రైట్స్ని అంటే ఆర్టికల్ నెంబర్ 14, ఆర్టికల్ నెంబర్ 19, ఆర్టికల్ నెంబర్ 31, ఇంతకుముందు ఉండేది కదా ఆర్టికల్ నెంబర్ 31, వే బ్యాక్ 1978లో మనకి తీసేశారు, అంతకుముందు ఉండేది కదా ఆర్టికల్ నెంబర్ 31. వీటిల్ని వైలేట్ అయినా కూడా సో ద గవర్నమెంట్ జ్యుడిషియరీ వీటిల్ని కొట్టి పారేయకూడదు ఆ లాస్ని. దట్ ఈస్ వాట్ ఈస్ అంటే ప్రొటెక్షన్ టు ద లాస్. ప్రొటెక్షన్ టు ద లాస్. ఏ లాస్కి?
those laws which implement article number 39b and 39c. So let us read. Article 31c provides immunity from the judicial challenge for any law that is enacted to implement the directives in 39b and 39c, even if it violates article 14, article 19 or article 31 of the constitution. So we assume that you don't know anything, and that's the reason why we go this much slow. So if you feel you are already aware of these particular points, then you can safely move forward. మీరు ఏంటంటే సో ద 2x పెట్టేసుకుని మీరు ఏంటి అంటే కనుక ముందుకైతే కనుక మూవ్ అయిపోవచ్చండి. నో నీడ్ టు గో విత్ దిస్ స్లో పేస్. ఐడియల్లీ దిస్ పేస్లో మనకి ఏంటి అంటే కనుక సో వి అజ్యూమ్ దట్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఆర్ కంప్లీట్లీ జీరో. సో వాళ్ళకి తెలియదు, సో దే వాంట్ టు లెర్న్ దిస్ పర్టికులర్ థింగ్ అనేటువంటి వాళ్ళ గురించి నుంచి మనం ఏంటి అని అంటే కనుక చెప్పడం జరుగుతుంది. క్లియర్? సో ఆర్టికల్ నెంబర్ 31c మనకి ఏం చేస్తుంది ఇప్పుడు? ఆర్టికల్ నెంబర్ 31c 39 అండ్ యాజ్ వెల్ యాజ్ 39b అండ్ 39cని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఏంటంటే కనుక ఒక షీల్డ్ని పెట్టుకుందనమాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ షీల్డ్, ఏ ప్రొటెక్టివ్ షీల్డ్. సో దట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏ లా చేసినా ఎవరో కూడా ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 14 వైలేట్ అవుతోంది, లేకపోతే ఆర్టికల్ 19 వైలేట్ అయింది, ఆర్టికల్ 31 వైలేట్ అయ్యింది అని చెప్పి ఎవరో కోర్టుకి వెళ్ళకూడదు. ఎందుకంటే దట్ ఈస్ వాట్ ద ఆర్టికల్ 31c పర్పస్ ఏంటి అనేటువంటిది. క్లియర్, రైట్? దిస్ ఈస్ వాట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 31c ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ నోట్ పాయింట్ చూడండి ఇక్కడ, ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్క్లూడింగ్ ఆర్టికల్ 39b అండ్ 39c ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ద స్టేట్ టు ఇంప్లిమెంట్, బట్ దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ త్రూ ద కోర్ట్స్. ఇందాక మనం ఆల్రెడీ అనుకున్నాం. సో దీస్ ఆర్ యాక్చువల్లీ ద డ్యూటీస్ ఆఫ్ ద స్టేట్. నౌ కెన్ యూ టెల్ మీ ద డ్యూటీస్ ఆఫ్ ద సిటిజన్స్? ఎస్, దే ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక సిటిజన్స్కి డ్యూటీస్ అయితే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనేటువంటివి గవర్నమెంట్కి డ్యూటీస్, ఫాలో అవ్వాల్సినటువంటి డ్యూటీస్. ఎస్. నౌ సో ఇందాక మనం అనుకున్నాం ఏమని, 2 క్వశ్చన్స్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అడ్రస్ చేయాలి అనేటువంటిది. సో ద 2 కీ క్వశ్చన్స్ బిఫోర్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి? వ్యాలిడిటీ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 31c. ఈ రోజున ఆర్టికల్ నెంబర్ 31c పొజిషన్ ఏంటి అనేటువంటిది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్తోందండి. సో దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 1, వ్యాలిడిటీ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 31c. సో వాట్ ఈస్ ఆర్టికల్ 31c? యూ ఆల్రెడీ నో ఇట్. It is basically a shield. It is basically a protective shield that was inserted by the government in order to implement article 39b and 39c. సో కొన్ని బేసిక్ పాయింట్స్ నుంచి మనం చూసి, అంటే మనం ఇప్పుడు ఎందుకని సుప్రీంకోర్టు ఎందుకు చూడాల్సి వచ్చిందంటే ఆర్టికల్ నెంబర్ 31c హ్యాస్ బికేమ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ మల్టిపుల్ కోర్ట్స్. మల్టిపుల్ కేసెస్లో ఆర్టికల్ నెంబర్ 31c మీద రకరకాల జడ్జ్మెంట్స్ మనకి చెప్పుకుంటూ వచ్చారు. రకరకాల ఫామ్స్ మారుకుంటూ వచ్చిందనమాట ఆర్టికల్ నెంబర్ 31c. సో అందుకని ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి అసలు ఈ రోజున 31c యొక్క పాయింట్ ఏంటి, వ్యాలిడిటీ ఏంటి అనేటువంటిది మనకి ఇక్కడ డిసైడ్ చేశారండి. ఆర్టికల్ 31c కరెంట్ స్టేటస్ ఏంటి తెలియాలంటే ముందు ఎవల్యూషన్, హిస్టరీ ఏంటో తెలియాలి కదా మనకి. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది అనేటువంటి తెలియాలి కదా. సో దిస్ ఈజ్ లైక్ ఎ స్టోరీ ఫార్మాట్లో మీకు ఉంటుందండి. సో మనం సీన్ కట్ చేస్తే ఎక్కడ వచ్చిందంటే 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. సో ద ఫస్ట్ అమెండ్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1971లో 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ నెంబర్ 31cని మనకి ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. ఎందుకు? టు ప్రయారిటైజ్ సర్టెన్ DPSPs ఓవర్ ఫండమెంటల్ రైట్స్. అంతే కదా అర్థం. 39B అండ్ 39Cని ఇంప్లిమెంట్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ 14, 19, 31 వైలేట్ అయినా కూడా పర్వాలేదు అనేటువంటి ఆర్టికల్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఏమిటి, ఎవరికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారు? ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వర్ గివెన్ మోర్ ప్రయారిటీ దాన్ దట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఎస్. Then this article was introduced to address the judicial obstacles in implementing 39B and 39C. 39B ఏం చెప్తుంది? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్. 39C ప్రివెన్షన్ ఆఫ్ ద వెల్త్ కాన్సన్ట్రేషన్. ఆల్రెడీ మనం 39 బేసిక్స్లో మనం ఆల్రెడీ చూడడం జరిగింది. ఇట్ ప్రొవైడెడ్ ఇమ్యూనిటీ టు ఎనీ లా ఎనెక్టెడ్ ఫర్ ద డైరెక్టివ్స్ ఇన్ 39B and 39C ఫ్రమ్ బీయింగ్ ఛాలెంజ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వైలేటింగ్ 14, 19 అండ్ యాజ్ వెల్ యాజ్ 31. ఐడియల్లీ ఇప్పుడు ఏంటంటే
అంటే ఈ 39B కానీ 39C కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఏంటంటే వాళ్ళ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందని చెప్పి కోర్టుకు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు దాన్ని ఇమీడియట్లీ జ్యుడిషియరీ ఏం చేస్తుంది, అబ్బబ్బే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి, నువ్వు ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు అని కొట్టిపారేస్తుంది. మరొక షీల్డ్ ఉండడానికి ఏం చేశారు, 39B అండ్ 39C సేమ్ ఇందాక మనం ఏదైతే చెప్పామో అదే పాయింట్ అనమాట. ఇక్కడ అది ఎప్పుడు యాడ్ చేశారనే పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి. 25th అమెండ్మెంట్ యాక్ట్ 1971లో. సో ఇక్కడ ఏం చేశారు, ఇప్పుడు ఇంకొక పాయింట్, జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటి దాన్ని కూడా మనకి తీసేశారు. అంటే జ్యుడిషియరీ కూడా రివ్యూ చేయకూడదు, ఎవరో దీన్ని ఛాలెంజ్ చేయకూడదు అని చెప్పేసి. ఎడిషనల్లీ ఇట్ స్టేటెడ్ దాట్ సచ్ లాస్ కుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటి పాయింట్ని మనకి చెప్పడం జరిగింది. దెన్ ఇమీడియట్గా ద నెక్స్ట్ క్యారెక్టర్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 1973, కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత, అది 1971లో చేస్తే 2 సంవత్సరాల తర్వాత మనకి కేశవానంద భారతి కేస్ 1973, వెరీ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. సో విత్ రెస్పెక్ట్ టు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేటువంటి దాన్ని కూడా మనకి తీసుకొచ్చినటువంటిది ఈ కేశవానంద భారతి కేసే. సో కేశవానంద భారతి కేసులకి దీన్ని రిఫర్ చేశారండి. దిస్ హ్యాస్ బీన్ ఛాలెంజ్డ్. 25th అమెండ్మెంట్ చూడండి, ఏంటట 39B అండ్ Cని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకవేళ 14, 19, 31 వైలేట్ అయినా పర్వాలేదంటున్నారు. రెండోది వచ్చేసి ఏంటంటే కనుక జ్యుడిషియల్ రివ్యూ కూడా ఉండకూడదు అంటున్నారు. మరి ఇది ఎంత మాత్రం కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్, మీరు డిటర్మైన్ చేయండి అని కేశవానంద భారతి కేసుకి దీన్ని పిటిషన్ వేశారండి. సో చూసినట్లయితే ఇన్ కేశవానంద భారతి కేస్ ద సుప్రీం కోర్ట్ రివ్యూడ్ ద 25th అమెండ్మెంట్. సో ద 25th అమెండ్మెంట్ 1971 ఏదైతే ఉందో అది రివ్యూ చేశారు. సో చేసి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఫస్ట్ పార్ట్ బాగానే ఉంది, ఏంటి 39B అండ్ 39Cని ఇంప్లిమెంట్ చేయడానికి 14, 19, 31 వైలేట్ అయినా కూడా పర్వాలేదు అనడం బాగానే ఉంది. ఎందుకంటే మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్దే. సో సరే, లెట్ us గివ్ దిస్ పర్టికులర్ థింగ్. సెకండ్ పార్ట్ మాత్రం బాలే, అస్సలు నచ్చలే. జ్యుడిషియల్ రివ్యూ ఉండకూడదు అనేటువంటి పాయింట్ అస్సలు నచ్చలేదు అనేటువంటి దాన్ని సో కేశవానంద భారతి కేసులో డిసైడ్ చేశారు. సో ఏమంటున్నారు, ఫస్ట్ పార్ట్ని ఓకే చేసి సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది స్ట్రైక్ ఆఫ్ చేశారు. ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో అప్పుడు మనకి కేశవానంద భారతి కేసులో సో చీఫ్ జస్టిస్ సిక్రీ అనేటువంటి ఆయన హెల్డ్ దట్ పార్లమెంట్ కెనాట్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ టు అబ్రోగేట్ fundamental rights as these are essential to the constitution's basic structure. So the court struck down the second part of article 31C. Please be very clear, not the first part అండి. సెకండ్ పార్ట్ని మాత్రమే మన జ్యుడిషియల్ రివ్యూ which excluded the judicial review as the violation of the basic structure doctrine by ousting the court's jurisdiction. కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ని బయటికి తీసేసినటువంటి ఆ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనకి కోర్ట్ ఏం చేసిందంటే స్ట్రైక్ ఆఫ్ చేసేసారు. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ 1973లో స్టేటస్. సో 1973లో ఇప్పుడు స్టేటస్ ఏంటి, ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 39B అండ్ 39Cని ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా లా చేసినప్పుడు అది మనకి ఆర్టికల్ 14, 19, 31 వైలేట్ అయినా కూడా పర్వాలేదు, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. జ్యుడిషియల్ రివ్యూ ఏదైతే ఉందో అది తీసేయడం అనేటువంటిది నాట్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. ఇట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. క్లియర్, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద స్టేటస్ అండి. బికాజ్ ఎందుకంటే అంత ఎంఫసైజ్ చేసి చెప్పేది ఎందుకు అని అంటే కనుక ఇది మళ్ళీ మనం ఈ పాయింట్ని మనం వాడడం జరుగుతుంది. నౌ ద ఫస్ట్ పార్ట్ of Article 31C, which prioritized the laws under 39B and 31C over fundamental rights, was upheld as constitutionally valid. సో ఫస్ట్ గవర్నమెంట్ స్టెప్ తీసుకుంది, నెక్స్ట్ మళ్ళీ సుప్రీంకోర్టు తీసుకుంది, నవ్ మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు. సో నవ్ ద గవర్నమెంట్ ఛాన్స్ 1976లో గవర్నమెంట్కి ఈ పాయింట్ బాగా నచ్చింది. ఏమని, 39B అండ్ 39C ఇంప్లిమెంట్ చేసినా కూడా 14, 19, 31 వైలేట్ అయినా పర్వాలేదు అని పెడితే సో ద గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏం చేసింది, ఎస్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అన్నారు. అదే 39B అండ్ 39C ఒక్కటే కాకుండా ఎనీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ అంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన గవర్నమెంట్కి వచ్చింది. అంటే ఏంటి, ఇంకా ఎనీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ అంటే 36 నుంచి 51 వరకు.
36 నుంచి 51 వరకు గవర్నమెంట్ ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఇంప్లిమెంట్ చేసినా కూడా 14, 19, 31 వైలేట్ అయ్యాయి అని చెప్పేసి ఎవరు కోర్టుకు వెళ్ళకూడదు. సో ఎవరు వీటిని దీన్ని క్వశ్చన్ చేయకూడదు అని పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి థాట్ గవర్నమెంట్లో వచ్చింది. దెన్ ఇమీడియట్లీ 1976లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారండి. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. Following the Keshwananda Bharati judgment in 1973, now the government has expanded Article 31C through the 42nd Amendment. Yamani, this extended the immunity to all directive principles in Part 4 of the Constitution, not just those in 39B and as well as C. So I hope you are able to follow me kadandi. ఇంతకు ముందు 39B and 39C ఒక్కటే ఉండేది. ఎప్పుడైతే గవర్నమెంట్ ద కాన్స్టిట్యూషన్ సుప్రీం కోర్ట్ దాన్ని కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పిందో, సో దెన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు ఆల్ ద ప్రొవిజన్స్. మొత్తం ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్ అయినా కూడా అనేటువంటి దాన్ని మనకి ఎక్స్టెండ్ చేసేసారు. అంటే దిస్ మీన్స్ సింప్లీ ఎనీ లా పాస్డ్ టు ఇంప్లిమెంట్ ఎనీ DPSP కుడ్ ఓవర్ రైడ్ ఫండమెంటల్ రైట్స్ under article number 14 and as well as article number 19. This is what is the conclusion. ఇది గవర్నమెంట్ నౌ ద బాల్ ఈజ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ కౌంటర్. సుప్రీం కోర్ట్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, నౌ కేమ్ మినర్వా మిల్స్ కేస్ 1980. మినర్వా మిల్స్ కేస్ 1980లో మళ్ళీ దీన్ని ఛాలెంజ్ చేశారండి. 42nd అమెండ్మెంట్ని మళ్ళీ ఛాలెంజ్ చేశారు. ఈసారి ఏమంటున్నారు, సార్ మీరు సుప్రీంకోర్టుగా లాస్ట్ టైం మీరు ఏం చేశారు, 39B 39C ఒకవేళ వైలేట్ అయినా కూడా ఇదేన్ని ఫండమెంటల్ రైట్స్ని 14, 19, 31 ఏవో ఉన్నాయి కదా, అవి వైలేట్ అయినా కూడా మీరు పర్వాలేదు కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని డిక్లేర్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏం చేశారంటే నాట్ ఓన్లీ 39B and C ఎనీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ పాలసీ అని చెప్పి రాసేశారు. మరి ఇది ఎంతవరకు కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఇట్ హ్యాస్ బీన్ ఛాలెంజ్డ్ ఇన్ మినర్వా మిల్స్ కేస్. నౌ మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అస్సలు కుదరదు అలాగా, నేను ఇచ్చింది ఓన్లీ 39B and 39Cకి మాత్రమే, అంతే తప్ప అన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి కాదు. ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుంది ఇప్పుడు, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో దట్ మీన్స్ వీఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ టు దట్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ లెస్ ప్రయారిటీ ఓవర్ ద ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ నీడ్ టు బి మోర్ ప్రయార్ దాన్ దట్ ఆఫ్ DPSP rather than saying that fundamental rights and DPSPs they have to balance each other, they have to supplement each other లా ఉండాలి తప్ప DPSPs ఎక్కువైపోయి ఫండమెంటల్ రైట్స్ తగ్గిపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో లెట్స్ స్ట్రైక్ ఆఫ్ ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఈ పాయింట్ వరకు. ఇన్ మినర్వా మిల్స్ కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ద సుప్రీం కోర్ట్ హ్యాస్ స్ట్రక్ డౌన్ the expanded scope of Article 31C that is introduced by 42nd Amendment. The court held that extending the primacy of all DPSPs over Article 14 and 19 violated the basic structure of the Constitution. So ఇప్పుడు అన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ప్రయారిటీ ఓవర్ ద ఫండమెంటల్ రైట్స్ అనేటువంటిది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తుంది. సో చూడండి, ద రూలింగ్ ఎంఫసైజ్డ్ దట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మస్ట్ బి బ్యాలెన్స్డ్ అండ్ ఫండమెంటల్ రైట్స్ కుడ్ నాట్ బి కంప్లీట్లీ సబార్డినేటెడ్ టు దట్ ఆఫ్ ద DPSPs. ఎస్, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు దీన్ని కూడా కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని డిక్లేర్ చేసినప్పుడు ఫండమెంటల్ రైట్స్ విల్ బికమ్ సబార్డినేట్ టు the directive principles of state policy. So that is not the way. The idea is there should be a balance between fundamental rights and as well as directive principles is something that you have to understand. So akkadto scene cut cheste coming to fast forward to 2024. ఇప్పుడు మొన్న November 5th జడ్జిమెంట్లో చూడండి, కేశవానంద భారతి కేసులో ఒకలా చెప్పారు, తర్వాత ఏమో మినర్వా మిల్స్ కేసులోనేమో ఇంకోటి అంటున్నారు, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ తర్వాత వమన్ రావు కేసు అని వచ్చింది. సో ఇప్పుడు రకరకాల కేసెస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఏంటి ఆర్టికల్ 31C ఫైనల్గా షేప్ ఏంటి ఇప్పుడు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇప్పుడు 39B and 39Cని ఇంప్లిమెంట్ చేసినా పర్వాలేదా, జుడిషియల్ రివ్యూ ఉంటుందా, లేకపోతే ఎనీ డైరెక్టివ్ ప్రిన్సిపల్లా, ఏంటి అసలు 31C అసలు ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ సుప్రీంకోర్టు రీసెంట్గా అడ్రస్ చేసిందండి. సో సుప్రీంకోర్టు ఏం చెప్తున్నారంటే కనుక
ఇప్పుడు ఏదైతే మనకి పోస్ట్ కేశవానంద భారతి కేసు 1973-1978 కదా. ఇప్పుడు చూడండి, ద సుప్రీం కోర్ట్ క్లారిఫైడ్ దాట్ బిట్వీన్ 1978 and 1980 did not strike down the Article 31C entirely. Instead, the court confirmed that the post Keshwananda Bharati position. What is the post Keshwananda Bharati position? అందుకనే చెప్పాను ఇందాక, అది మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి. పోస్ట్ కేశవానంద భారతి పొజిషన్ ఏంటి? 39B అండ్ 39C వ్యాలిడ్. ఒకవేళ అంటే గవర్నమెంట్ 39B అండ్ 39Cని ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైనా లా చేసినా కూడా పర్వాలేదు, ఈవెన్ దో ఇఫ్ ఇట్ వైలేట్స్ ఆర్టికల్ 14 అండ్ యాజ్ వెల్ యాజ్ 19. 14 and 19 వైలేట్ అయినా కూడా 39B and C ఒకవేళ ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఏదైనా లా చేస్తే కనుక ఎస్, ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్. అంతే తప్ప ఇంకా తర్వాత తీసుకొచ్చిన 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చి దాన్ని ఎనీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ అని ఇంకా అదంతా మనకి ఏంటంటే చెల్లుబాటు అవ్వదు. సో అని చెప్పి ఫైనల్ రూలింగ్ మనకి ఈ రోజున సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగిందండి. ద కోర్ట్ కన్ఫర్మ్డ్ దట్ ద పోస్ట్ కేశవానంద భారతి పొజిషన్ వాజ్ రీస్టోర్డ్, మీనింగ్ దట్ ఆర్టికల్స్ 39B and 39C దే రీమైన్ ప్రొటెక్టెడ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 31C. సో ఫైనల్ కన్క్లూజన్ పాయింట్ ఏంటి? ఆర్టికల్ 31C స్టిల్ అలైవ్. మనకి ఏంటంటే ఇట్ ఈస్ స్టిల్ అలైవ్ అండ్ ఈ గవర్నమెంట్ క్యాన్ ఫ్రేమ్ ద లాస్ బట్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు 39B and 39C. అంతే తప్ప ఇంకా ఎనీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ అనేటువంటిది కాదు అనేటువంటిది సుప్రీంకోర్టు యొక్క ఫైనల్ జడ్జిమెంట్ అండి. సో ఫైనల్లీ ద కండిషన్స్ ఫర్ అప్లికబిలిటీ ఆఫ్ ఆర్టికల్ 31Cని మనకి ఎప్పుడు అప్లై చేస్తారంటే కనుక, ఎనీ లా గవర్నమెంట్ ఏదైతే చేస్తోందో it must give effect to the policy of state to implement directive principles specified in 39B, distribution of material resources, or 39C, the prevention of concentration of wealth. ముందు ఆ లా ఏంటంటే ఈ రెండు ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. సెకండ్ వన్, లెజిస్లేచర్ దీనికి సంబంధించి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. లెజిస్లేచర్ మస్ట్ మేక్ ఎ డిక్లరేషన్ ఇన్ ద లా దట్ ఇట్ ఈస్ ఎనెక్టెడ్ టు ఫుల్ఫిల్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్టికల్ 39B ఆర్ 39C. సో ఈ డిక్లరేషన్ ఇచ్చినంత మాత్రాన ఏంటంటే 39B and 39Cని ఇంప్లిమెంట్ చేసేస్తోంది అని మేము అనుకోము. అందులో ఉండే కంటెంట్స్ని ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు విల్ డిసైడ్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద స్టేటస్ టుడే విత్ రెస్పెక్ట్ టు క్వశ్చన్ నెంబర్ 1. సో నౌ కెన్ యూ టెల్ మీ, ఈజ్ 31C, ఈజ్ ఇట్ అలైవ్ టుడే? Yes, it is alive. So now, does it protect the law that was enacted by the parliament when in it to implement 39B and C? 39B and 39Cని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకవేళ ఆర్టికల్స్ 14, 19, 31, నాట్ 31, 14 and 19, 14 and 19 వైలేట్ అయినప్పుడు వాటిల్ని వైలేట్ అవుతున్నా కూడా 39B and Cని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఏదైనా చట్టాన్ని తీసుకురావచ్చా? ఎస్, it can bring by under article number 31C because it is protected under article number 31C. Yes andi. So finally these are the important points with respect to this article. Now coming on to the question number 2. So that was the final question, the two question set. మనకి ఫస్ట్ అర్థమైపోయింది 31C ఈజ్ వ్యాలిడ్, పోస్ట్ క్యాష్ వన్ ద పొజిషన్ పరిస్థితి. 39Bలో మనకి ఏం డిసైడ్ చేశారంటే మనకి, సో మెటీరియల్ రిసోర్సెస్, కమ్యూనిటీ రిసోర్సెస్ మనకి ఏంటంటే కనుక ఇవి ఇట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద పబ్లిక్ గుడ్. సో కామన్ గుడ్ మనకి సర్వ్ చేయడానికి వీటిని మనకి ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి మనకి చెప్పారు. ఇక్కడ సుప్రీంకోర్టు ఏమంటుందంటే, ఇప్పుడు మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీని స్ప్రెడ్ చేయాలి అని అంటే దట్ డజంట్ మీన్ దాట్ ప్రతి ఒక్కళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీని కూడా గవర్నమెంట్ ఎక్వైర్ చేసేసుకుని, సో ఇప్పుడు ఏవైతే ఉన్న వాళ్ళ దగ్గర తీసేసుకుని వాటిలందరినీ వేరే వాళ్ళకి లేని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది ఐడియా కాదు. దట్ ఈస్ నాట్ వాట్ డస్ ఇట్ మీన్ బై అని చెప్పి రూలింగ్ ఇచ్చారండి. సో ద సుప్రీం కోర్ట్ November 5th, 2024 ruled that government cannot acquire and redistribute all privately owned properties by just categorizing them as material resources of the community under article number 39B. అంటే ఆర్టికల్ నెంబర్ 39B అండర్లో మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ అండర్లోకి వస్తాయి. మీ ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఇప్పుడు నేను ఎక్వైర్ చేసేసుకుంటాను, దీనికి నేను లా చేస్తాను అని అంటే కనుక అది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు, కరెక్ట్ కాదు. దట్ ఈస్ వాట్ ద సుప్రీం కోర్ట్ meant to say. In state of Karnataka versus Sri Ranganath Reddy held that the privately owned resources do not fall within the scope of material resources of the community under article number 39B. So finally, DPSPs including article 39B serve as a guiding principles for policy making, but they are not enforceable by the any court of law.
Yes, Andy, I hope these are the two questions that the Supreme Court of India have addressed. First question pertaining to Article number 31C, and the second question associated with Article number 39 of B of the Constitution. So I hope you have understood it, and these notes will be posted, Andy. But if you do like it, please do like it, and as well as comment your thoughts as well. If what about the how you loved the video. So let's meet again in the next burning issue, Andy. Until then, happy learning. All the best. Bye bye.